విశాఖ చిరు వ్యాపారుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద చిరు వ్యాపారులు నిరసన చేపట్టారు. జీవీఎంసీ అధికారులు తమ పొట్ట కొడుతున్నారని, ఎలా జీవనం సాగించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి వ్యాపారం చేసుకుంటున్న తమను ఎలా ఖాళీ చేయిస్తారని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చిరు వ్యాపారుల ఆందోళనలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. విశాఖలోని వీధి వ్యాపారుల ఆందోళన రోజు రోజుకి ఉధృతమవుతోంది. ఈరోజు జీవీఎంసీ జోనల్ కార్యాలయాల వద్ద సిఐటి ఆధ్వర్యంలో తోపుడు బండ్లు నడుపుకునేటువంటి కార్మికులందరినీ కూడా ఇక్కడ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. వారికి ఇప్పుడు జీవనాధారం లేదు. వీరంతా కూడా ఉపాధి కోల్పోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జోనల్ కార్యాలయం ముందు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారుల తీరుకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న చిన్న పిల్లల్ని సైతం ఇక్కడికి తీసుకొచ్చి వీరంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడదాం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది. 2014లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. తోపుడు బలి కార్మికులే యథావిధంగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాళ్ళు తీసేస్తే 30 రోజులు నోటీస్ ఇచ్చి వాళ్ళకి స్టేట్ వెండర్స్ జోన్స్ ఏర్పాటు చేసి వాళ్ళు పెట్టుకునేటట్టు జీవీఎంసీ కమిషనరు, పోలీస్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అలాగే వెండింగ్ కమిటీలో 7 ఉంటారు. మొత్తం 11 మంది స్వచ్ఛంద సంస్థ నుండి ఒకరు ఉంటారు. ఈ 11 మందితోనే కమిటీ ఏర్పాటు చేసి ఈ 11 మందితోనే నిర్ణయం చేసి కార్మికులందరికీ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది నిర్ణయం చేస్తారు. వీళ్ళకి లోన్లు కూడా ఇస్తారు. ముద్రా లోన్లు ఇచ్చారు వైసీపీ ఉన్నప్పుడు. అలాగే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లోన్లు ఇస్తున్నాం అని చెప్తున్నారు. లోన్లు ఇచ్చి బళ్ళు తీసేయడం అనేది అత్యంత అన్యాయం కూడానన్నా. కష్టపడుతున్నాను సార్. ఇప్పుడు ఏ వృత్తిలో ఉన్నాలో ఆ వృత్తే చేయగలరు సార్. ఉన్న పలంగా మేము రోడ్డు మీద పడిపోతే మేము ఏం చేసి బ్రతకాలో చెప్పండి సార్. మాకు చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, మాకు అదే అలవాటు సార్. రోడ్డు మీద కష్టపడుతున్న వాళ్ళకి మా జీతంతో మేము బ్రతుకుతున్నప్పుడు ఆ కష్టం కూడా మీ హక్కు కాదు అంటే మేము ఎలా బ్రతకాలో చెప్పండి సార్. ఇది కావాలి అది కావాలని మేము డిమాండ్ చేయట్లేదు. మేము కష్టపడి బ్రతుకుతున్నాం. ఆ కష్టమే మాకు కావాలి. మేము అక్కడే కష్టపడతాం, అక్కడే ఉంటాం. మా కొట్లు మాకు కావాలి సార్. అదే సార్ మేము కోరుకున్నది. వీధి వ్యాపారస్తులంతా తమ ఉపాధి తమకు కావాలి. ఖచ్చితంగా తమ షాపులు పెట్టుకుని వ్యాపారం చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని, లేని పక్షంలో చంద్రబాబు విశాఖ వస్తే కనుక ఈసారి అడ్డుకుని తీరుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.